మిత్రులారా, అంతా అనుకున్నట్టే జరిగిందండి. సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేశారు. అంటే శాంతియుతంగా హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళని, గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో తమ హక్కుల కోసం ఉద్యమించేటటువంటి వాళ్ళని ఈ విధంగా అరెస్టు చేయడం ద్వారా ఏమి సంకేతాలు ఇవ్వాలని మన ఏలికలు భావిస్తున్నారో మనకు తెలియదు. కానీ సోనం వాంగ్చుక్ అక్కడ జరిగినటువంటి జెన్జీ హింసాత్మకమైనటువంటి చర్యలు కాండ, ఈ రెండిటికి కేవలం హక్కులు, అక్కడ వారి యొక్క యాస్పిరేషన్స్ ఇవి మాత్రమే, వీటికి మాత్రమే సంబంధం. కానీ అక్కడ చేజారిపోయినటువంటి ఆ యువకుల ఆక్రోశము, ఆ హింస, దీనికి అక్కడ సోనం వాంగ్చుక్కి ఏమాత్రం సంబంధం లేదు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి. కరెక్ట్గా మనం మాట్లాడుకున్న కొద్ది గంటల్లోనే ఇది జరిగింది. సో మిత్రులారా, ఇది ఈ దేశంలో హక్కులు అడిగిన, ప్రశ్నలు వేసిన, స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం, లేదా తమకు దక్కాల్సినటువంటి వాటా కోసం ఎవరైనా అడిగితే వాళ్ళని ఈ విధంగా చేస్తారు. అయితే సోనం వాంగ్చుక్ పట్ల దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమైంది. సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడం అనేది నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా. హోమ్ మినిస్ట్రీ ఆయన్ని తప్పుపట్టింది. ఆయనే ఎందుకంటే ఆయన జెన్జీ అని అన్నాడు కాబట్టి, ఆయన ఈ హింసాకాండ వెనుక అతనే ఉన్నాడు అని చెప్పేసి అతని మీద ఎన్ఎస్ఏ పెట్టారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే దేశంలో విద్రోహం సృష్టించేటటువంటి వాళ్ళ మీద పెట్టేటటువంటి, అంటే దేశద్రోహానికి పాల్పడేటటువంటి వాళ్ళు. దేశద్రోహానికి సోనం వాంగ్చుక్ ఏం పాల్పడ్డాడు? అతను మొదటి నుంచి కూడా 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ని యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా అతని డిమాండ్ ఏమిటాయంటే, మాకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి, 6th షెడ్యూల్లో, రాజ్యాంగం 6th షెడ్యూల్లో మా ప్రాంతాన్ని పెట్టండి, మాకు ఒక స్పెషల్ సర్వీస్ కమిషన్ ఇవ్వండి, జాబ్ కోటా ప్రత్యేకంగా ఉంటాయి, మా హక్కులు మేము కాపాడుకుంటాం, మా అధికారాలు మాకు ఇవ్వండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అంటారు. పిల్లలు చదువుకున్నారు 2019 నుంచి ఇప్పటిదాకా చూస్తే. అంటే జెన్జీ అంటే మనం చెప్పుకున్నాం కదా, 1995 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు 19కి వచ్చేటప్పటికి, 2019కి వచ్చేటప్పటికి వాళ్ళ వయసు 24 సంవత్సరాలు, హాయిగా చదువుకొని డిగ్రీలు చేతపట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? 5 సంవత్సరాలు చూశారు. సో ఇప్పుడు ఒక పాయింట్, వాళ్ళు అక్కడ సోనం వాంగ్చుక్ చెప్తే హింసా మార్గం పట్టారా, లేకపోతే వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు నెరవేరక వాళ్ళ ఆ మార్గం పట్టారా అనేటటువంటిది ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. ఆ మార్గం తప్పని అందరూ మనం చెప్తున్నాం, కానీ వారి సమస్యలు ఏ తీవ్ర స్థాయికి వెళ్తాయో ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయేమో మనకు తెలియదు ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు. సోనం వాంగ్చుక్ మాత్రం క్లియర్ కట్గా ఆయన గాంధేయ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన ఇంటర్వ్యూలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇప్పుడు అక్కడ జెన్జీ రెవల్యూషన్కి సంబంధించి ఆయన జెన్జీ అని అన్నాడు, కానీ ఆయన క్లియర్ కట్గా ఖండించాడు. హింసా మార్గాన్ని నేను అంగీకరించను అన్నాడు. జరిగిన దానికి నేను చింతిస్తున్నాను అన్నాడు. చాలా వారాలుగా ఆయన నిరాహార దీక్ష చేశాడు. అలాగే శాంతియుత పాదయాత్రలు చేశాడు. ఆయన ఒక గొప్ప పర్యావరణవేత్త. తనది గాంధేయ మార్గం అని చెప్పి నిర్ద్వంద్వంగా ప్రకటించుకునేటటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఏ ప్రయోజనాలు సాధించగలుగుతారు? ఇంకా అక్కడ అన్రెస్ట్ పెరిగితే, ఇంకా అక్కడ యువకుల్లో ఆక్రోశం, ఆగ్రహం పెళ్ళుబిగితే, అది ఒక అగ్నిపర్వతమై బద్దలైతే మరి దానికి ఏం సమాధానం చెప్తారు? దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? సోనం వాంగ్చుక్ అక్కడ లద్దాఖ్లో సైనికులు తీవ్రమైనటువంటి చలికాలం వాళ్ళు అనుభవించేటటువంటి బాధని
ఎలా నివారించాలని ఆలోచించి అక్కడ సోలార్ ఎనర్జీతో వేడిగా వెచ్చగా ఉండే గుడారాలను తయారు చేయించని ఆయన తయారు చేసి నిరూపించాడు. అలాగే వేసవి కాలం గ్లేషియర్స్ కరిగిపోతాయి కాబట్టి ఆ నీటిని నిల్వ చేయడానికి ఆయన కొన్ని పద్ధతులు కనిపెట్టాడు. గొప్ప పర్యావరణవేత్త అని. ఆయన చేసినటువంటి ఈ ప్రయోగాల మీదే అమీర్ ఖాన్ 3 Idiots అనే సినిమా కూడా తీశాడట. అమీర్ ఖాన్ 3 Idiots గ్రేట్ మూవీ. ఈయనే మూలం. సో శాంతి మార్గాన్ని ప్రతిసారి చాలా వీడియోలు ఉన్నాయి. నా మార్గము శాంతి మార్గము, నా మార్గము అహింసా మార్గము అని చెప్పే వ్యక్తి సోనం వాంగ్చుక్. మరి సోనం వాంగ్చుక్కి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అలజడులు, అల్లర్లు, హింసాకాండ ఏదైనప్పటికీ ఈ రెండిటికి మధ్య లింకు పెట్టడం ఏమిటి? దాని అంతటి వెనక సోనం వాంగ్చుక్ ఉన్నాడని అనడం ఏమిటి? సోనం వాంగ్చుక్ ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? హక్కులు కావాలనేటటువంటి ఉద్యమంలో ఉన్నాడు. తమకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అనేటటువంటి ఆరాటంలో ఉన్నాడు. తమకు ఉద్యోగాలు లేవు, మా అధికారాలు మాకు ఇవ్వండి, 6th షెడ్యూల్లో మమ్మల్ని పెట్టండి అని యువకులు కూడా అడుగుతున్నటువంటి, వ్యక్తం చేస్తున్నటువంటి ఆశల్లో సోనం వాంగ్చుక్ ఉన్నాడు. కానీ యువకులు ఇప్పుడు పట్టినటువంటి హింసా మార్గంలో సోనం వాంగ్చుక్ లేడు. క్లియర్గా చెప్పాడు. దీని మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుందండి. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జి జయరాం రమేష్ ఎవరెవరు ఏమన్నాడో చిన్న చిన్న మాటలు వాళ్ళు అందరూ కానీ ముక్త కంఠంతో సోనం వాంగ్చుక్, గాంధేయవాది సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడం అనేది అందరూ ఖండిస్తున్నారు. జయరాం రమేష్ ఏమన్నాడంటే, this has been done to divert attention and responsibility from the BJP's abysmal failure to maintain law and order and ensure security of life and property in union territory. ఇది టోటల్గా బీజేపీ యొక్క ఫెయిల్యూరు, తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది డైవర్ట్ పాలిటిక్స్ ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన జయరాం రమేష్ విమర్శించాడనమాట. ప్రామిస్ చేసిందట, ఇది బీజేపీ ప్రామిస్ చేసింది 2020లో అక్కడ జరిగినటువంటి లే హిల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రామిస్ చేసింది 6th షెడ్యూల్లో లే లద్దాఖ్ ప్రాంతాన్ని చేరుస్తామని, కానీ చేర్చలేదు. అలాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సాగరికా ఘోష్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ట్రీట్స్ ఎనీ డిసెంట్, ఆమె ఏమందంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ట్రీట్స్ ఎనీ డిసెంట్ యాజ్ యాంటీ నేషనల్. అసహనం వ్యక్తం చేసిన, నిరసన వ్యక్తం చేసిన, వ్యతిరేకత వ్యక్తం చేసిన అది యాంటీ నేషనల్గా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు అని చెప్పేసి సాగరికా ఘోష్ అన్నది. అలాగే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా ఈ అరెస్ట్ని చాలా అన్ఫార్చునేట్ అని, ఇదంతా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ ఆన్ ఇట్స్ ప్రామిసెస్. ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేసిందో ఆ ప్రాంత వాసులకు ఆ హామీలను నెరవేర్చకపోవడం వల్లే ఇలాంటి స్థితి అక్కడ ఉత్పన్నమైంది అని చెప్పేసి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన విమర్శించాడు సోనం వాంగ్చుక్ అరెస్ట్ని. అలాగే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా డీప్లీ డిస్టర్బింగ్, ఈ అరెస్ట్ అనేటటువంటిది డీప్లీ డిస్టర్బింగ్ అని అంది. టుడే లే హీజ్ అండర్ కర్ఫ్యూ విత్ ఇంటర్నెట్ షట్ డౌన్. అక్కడ కేవలం సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడమే కాదు, ఇంటర్నెట్ని కూడా షట్ డౌన్ చేశారు. మనకు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ అల్లర్లు వచ్చినా, ఎక్కడ ఆందోళన చెలరేగినా, ఎక్కడ ఎవరు పోరాట మార్గం చేపట్టినా, మణిపూర్ చూసాం, జమ్మూ కాశ్మీర్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏమిటి అంటే అక్కడ ఎవరైతే ఆ ఉద్యమాల్లో ముందుకు ఉంటారో వాళ్ళని అరెస్టులు చేసేయడం, వాళ్ళ మీద దేశద్రోహం నేరం పెట్టేసేయడం, అక్కడ ఇంటర్నెట్ కట్ చేసేసేయడం. ఇక్కడ కూడా అప్పుడు ఇంటర్నెట్ కట్ చేశారు. ఈ విషయాన్ని కూడా ముఫ్తీ మహమ్మద్ చాలా తీవ్రంగా విమర్శించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అయితే చాలా తీవ్రమైనటువంటి పదజాలంలో ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టాడండి. ఏమిటంటే రావణుడి అంతాన్ని చూసాము, కంసుడి అంతాన్ని చూసాము, తర్వాత హిట్లర్, ముస్సోలిని వీళ్ళందరూ కూడా ఎలా అంతమయ్యారో మనం చూసాము. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మన కంట్రీలో కూడా అలాంటి డిక్టేటర్షిప్ని మనం చూస్తున్నాము. ఈ డిక్టేటర్షిప్ అనేటటువంటిది పీక్ స్థాయికి, పతాక స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ నాయకులు వీళ్ళందరూ కూడా, సిపిఎం నాయకుడు
రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్, అలాగే సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య అందరూ కూడా అన్ని పార్టీలు ముక్త కంఠంతో అంతర్జాతీయ వేదికల మీద నుంచి కూడా వాంగ్చుక్ అరెస్ట్ పట్ల వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉన్నది. మరి దీన్ని కేవలం ఒక వ్యక్తిని అరెస్టు చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాన్ని, ఆవేశాలను వీళ్ళు అణిచివేయగలరా? లేదా ఆ ప్రజల యొక్క మనోభావాలు ఏమిటి అర్థం చేసుకొని, వాళ్ళ కోరికలు ఏమిటి అర్థం చేసుకొని వాటిని నెరవేర్చడానికి ముందుకు అడుగు వేయాలా? మణిపూరే మనకి దగ్ధ ఉదాహరణ. మణిపూర్ 2 సంవత్సరాలు పైగా మాడిపోయి మంటల్లో మసైపోయిన తర్వాత మన పెద్ద ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇంకా మిగిలి ఉందా, పూర్తిగా ధ్వంసమైపోయిందా, నుసైపోయిందా, బూడిదైపోయిందా చూడడానికి, అంతకు మించి ఏం లేదు. అంటే ఏ ఆందోళన అయినా, రైతుల ఆందోళన చూడండి, సిఏఏ ఎన్ఆర్సీ ఆందోళన చూడండి, ఏది కూడా ఇదే. మొదట దుందుడుకుగా అక్కడ ఉక్కుపాదం వేయడం, తర్వాత పశ్చాత్తాపంతోనూ, లేదా పశ్చాత్తాపం అనేటటువంటిది మాట చాలా పెద్ద మాట, అది వీళ్ళకి తెలియదు అనుకోండి. తర్వాత ఇక దిక్కు తోచక వాళ్ళు ఉపసంహరించుకోవడం, వాళ్ళు చేసినటువంటి పనులు ఇట్లాంటివి. సో ఇది మిత్రులారా, సోనం వాంగ్చుక్ అరెస్ట్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతుంది. ఆయన గాంధేయవాది, ఆయన హింసను కోరుకోలేదు. ఇక్కడ అక్కడ యువజనులు చేసినటువంటి హింసను కూడా తీవ్రంగా ఖండించాడు అనేక సందర్భాల్లో. ఆయన వెనక చైనా ఉందంటారు, పాకిస్తాన్ ఉందంటారు. చైనా ఆక్రమించిందని చెప్పి డైరెక్ట్గా చైనా చాలా చోట్ల మన భూభాగాన్ని ఆక్రమించిందని, ఎక్కడ చైనా బోర్డర్లో అతను ఉన్నాడు, అతను చెప్తున్నాడు, చైనాను ఖండించాడు. కానీ మన వాళ్ళు చైనా ఏమీ ఆక్రమించలేదంటారు. కానీ చైనా వెనక, సోనం వెనక చైనా ఉందని అంటారు. సో ఈ విషయాలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా సోనం అరెస్ట్ పరిణామాలు అనేవి ఎలా ఉంటాయా అని కొంచెం ఆందోళనగా ఉంది. మరి మనకు ఆందోళన కాదు, వెళ్ళిన వారికి ఉండాలి ఆ ఆందోళన. దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. థ్యాంక్ యూ.